ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, దీని మీద ఎంక్వైరీ జరగాలి. ఎవరి సొమ్ము? మన పేద బిడ్డలు హాస్టళ్లలో పడుకోవడానికి సౌకర్యాలు కల్పించేటువంటి సొమ్ము ఇది. మన సొమ్మును ఈ రెడ్ లెటర్ తింటున్నా చూడ్రి, ఈ రెడ్ లెటర్ దుకాణం పెట్టిన చూడు. ఇవి ఇలా ఆన్లైన్ లో పెడతాం చూసుకోరు. 100 కోట్ల రూపాయలు జానారెడ్డి కొడుకు కొట్టేస్తుండే మన బీసీ పిల్లలది, మన ఎస్సీ ఎస్టీ పిల్లలకు సంబంధించినటువంటి సొమ్ము 100 కోట్ల రూపాయలు. నిర్దిష్టమైన ఆరోపణ చేస్తా ఉన్నా జానారెడ్డి గారు, ఇది దీనికి మీకు సంబంధం లేదని చెప్పి ప్రజలకు చెప్పండి. దీని వెనకాల ఉన్నది మీరు. క్లియర్ గా సీఎంఓ నుంచి ఈ ఫైల్ కదులుతుంది, ఈ ఫైల్లో 100 కోట్లు కొట్టేసేటువంటి పని జరుగుతుంది. ఎట్లా వదిలిపెడతాం అనుకుంటున్నారు మిమ్మల్ని? ప్రజలారా ఆలోచన చేయండి. ఈ దొంగల ముఠ ఇట్లా తయారైపోయింది చూడు. ఇట్లా ఇది కోర్టు ఆపిందని మెల్ల అంటే ఒక 2000 తగ్గించింది. వస్తున్నది ఎంత అంటే 12,500. 12,500కే ఇది వస్తుందని చెప్పి వాళ్ళదే పర్చేసింగ్ ఆర్డర్. ఇంత దొంగల ముఠా తయారైంది కాంగ్రెస్ పార్టీ. ఈ మొత్తం సీఎంఓల వేం నరేందర్ రెడ్డి, జయవీర్ రెడ్డి, ఇంకొక ఆయన రోహిన్ రెడ్డి, మొత్తం ఇవే దందాలిగా, ఇవే కథ. 100 కోట్ల రూపాయలు ఒక్కటే దెబ్బ కొట్టేయాలని చూసి బట్టి విక్రమార్క గారిని నేను అడుగుతా ఉన్నా, దీని మీద ఎంక్వైరీ చేయిస్తారా మీరు? ఈ టెండర్ల మీద మీరు ఎంక్వైరీ చేయిస్తారా? కేంద్ర ప్రభుత్వ నిధులు కదా. నేను అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారు, దీని మీద ఎంక్వైరీ చేపిస్తారా? లేకపోతే మా రెడ్లే కదా తినేదని ఊకుంటారా కిషన్ రెడ్డి గారు?